వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావట్లేదు? గతంలో మాదిరిగా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయే అవకాశం ఇక లేనట్లేనా? శీతాకాల శాసనసభ సమావేశాలకు జగన్ హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేత వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనప్పటికీ దాన్ని వర్కింగ్ డేగా అసెంబ్లీ గుర్తించదు. బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత జరిగిన సమావేశాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. మధ్యలో శని, ఆదివారాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ లైవ్ లో ఉండటంతో 2 రోజులను వర్కింగ్ డేగానే గుర్తిస్తారు. మొత్తం 10 రోజుల పాటు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానట్లు అవుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు రాబోయే శనివారం వరకు జగన్ హాజరు కాకపోతే 52 రోజులు అవుతుంది. శీతాకాల సమావేశాలు డిసెంబర్లో ఉంటాయి. అప్పుడు 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో జగన్ అసెంబ్లీకి అప్పటికి రాని పక్షంలో 62 రోజులు అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మాదిరిగా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయే అవకాశం ఎంత మాత్రం ఇక ముందు ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ పెట్టి అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. జగన్ తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గత సమావేశాల సమయంలో వచ్చే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లారు. అయితే వీరికి మాత్రం వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు సమయం ఉంటుంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి వచ్చే శీతాకాల సమావేశాల నాటికి 60 రోజులు పూర్తవుతుందని లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాజ్ 4 ప్రకారం సభ్యుడు వరుసగా సమావేశాలకు 60 రోజుల పాటు హాజరు కాని పక్షంలో ఆ సీటు వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రకారం జగన్ అసెంబ్లీకి శీతాకాల సమావేశంలో కూడా రాని పక్షంలో 60 రోజులు దాటిపోతుందని అసెంబ్లీ సెక్రటేరియట్ లెక్క కట్టింది. అయితే జగన్ తాను అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని భీష్మించారు. అలా ఇచ్చే అవకాశం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే రూలింగ్ ఇచ్చారు. ఈ రూలింగ్ చట్ట విరుద్ధమని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని వివిధ నిబంధనలు, శాసనసభ రూల్ బుక్, సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశమే లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వాలని, తాము కాదని అయ్యన్న స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ ఏం చేస్తారు అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీకి రావాలని ఇప్పటికే అధికార పార్టీ నేతలు జగన్ కు సవాల్ విసిరారు. ఆయన మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని స్పష్టం చేశారు. ఈ లోపు అనర్హత వేటు కత్తి డిసెంబర్ నాటికే జగన్ పై వేలాడే అవకాశం ఉంది. ఈ వ్యవహారం అసెంబ్లీలో, కౌన్సిల్లో హాట్ టాపిక్ గా మారింది.